ఎవ్వరు విగ్రహంలాగా మహామౌనంలోకి వెళ్ళిపోగలుగుతారో వారు ప్రకృతి అనే గుడిలో పరమశిల్పం. శిల్పం అంటే శిల్పి చెక్కిన శిల్పం, పరమశిల్పం అంటే గర్భగుడిలో దేవుడు. పరమశిల్పం అంటే అర్థం అది. అన్నం వేరు, పరమాన్నం వేరు, అర్థం వేరు, పరమార్థం వేరు, పురుషుడు వేరు, పరమపురుషుడు వేరు, అలాగే శిల్పం వేరు, పరమశిల్పం వేరు. అందుకే నేను సాగర ఘోష 10వ అధ్యాయంలో పరమశిల్పం అనవాడ. పరమశిల్పం అంటే గర్భగుడిలో దేవుడు. గర్భగుడిలో దేవుడు ఉన్నట్టుగా ఉండగలవా? నువ్వు అవుతావు ఖచ్చితంగా. ఆ ప్రయత్నం చేయాలి. అందుకని రాయిలా ఉన్నాడు, రాయిలాగే ఉండాలి. ఒక్కోసారి రాయిలా ఉంటేనే సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. బండగా మొండిగా నేను ధర్మానికి కట్టుబడి కూర్చున్నా, ఏ బంధం ఉండినా మంచిదే, ఏ బంధం పోయినా మంచిది, ఇంటి యజమాని కట్టుబడి ఉంటే అందరూ దారికి వచ్చేస్తారమ్మా, అందరూ దారికి వచ్చేస్తారు. వీడు మొండాడరా మాట వినేలా అని. ఇన్నాళ్ల శ్రమ ఫలమును కన్నుల ముందు తదలిచి కథ అలితివో అని ఇందాక అన్నమే. ఆ శ్రమ ఫలమే మహామౌనం.